అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రపంచ దేశాల వద్ద ఎండగట్టేందుకు 5 దేశాలలో పర్యటించి వచ్చిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ను కోనసీమ జేఏసీ కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో సభ్యులంతా కలిసి అమలాపురంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ ఆవశ్యకతను ప్రపంచ దేశాలకు తెలియజేయడం ద్వారా భారత దౌత్య విజయాన్ని సాధించడానికి చేసిన కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ దేశాల పర్యటన తనకు చక్కని అనుభవాన్ని ఇచ్చిందని చెప్పారు. పర్యటన విషయాలను కూలంకషంగా వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ సభ్యులు ఇల్లా భక్తవత్సలం, కరాటం ప్రవీణ్, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, భగవంతుల మూర్తి, ఎం రాము, టి సుందర్రామయ్యలు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఇంకో వేరే విధంగా దాన్ని ఇతర దేశాలకి తీసుకెళ్ళారు. వాళ్ళు ఏ విధంగా దాన్ని మాట్లాడారంటే లేదు మా సివిలియన్ పాపులేషన్ మీద దాడి చేశారు, మిలిటరీ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడి చేశారని చెప్పి. కానీ దాని తర్వాత వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు ఎన్ని డ్రోన్స్ మన వైపు పంపించినా మనం ముందు డిఫెన్సివ్ గానే మనము పాత్ర పోషించాం. కానీ ఎక్కడా కూడా మనం అటాక్ మోడ్ మనం ముందుగా నేరుగా నేను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన ఒకే మాట్లాడారు. సార్ నాకు ఒక అవకాశం మీద ఇచ్చారు, ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటా, రేపు బాగా చేస్తాం, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా అంతర్వేది సాగర తీరంలో